అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మాటలతో కానీ ఇంకా వేరే విధాలుగా కూడా అటు రాజకీయాల్లో కానీ ఇటు సైడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అనంగానే ఒక ప్రేమ జంట వయసు అయిపోయింది ఇలాంటి మాటలు బాగా వినిపిస్తున్నాయి కదా, వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రేమ జంటలుగా ఉన్నోళ్ళు లేరా? ఎవడ టార్గెట్ చేస్తున్నాడు అడిగి తీసుకురమ్మనండి ఒకసారి, మీరు తీసుకుపెట్టండి. ఎప్పుడైనా కెమెరా పెట్టి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడాడు సార్, ఇతను స్వర్గం నుంచి డైరెక్ట్ గా వచ్చేసాడు, నీతి నిజాయితీకి మారు పేరు, ఒక్క మచ్చ కూడా లేదు సార్ అని ఒక్కడిని భారతదేశంలో ఎనికి నా ముందు చూపెడితే వాడికి సాష్టాంగ ప్రణామం చేసి పొగుడుతా, ప్రార్థిస్తా. అందరికీ ఉన్నాయి మచ్చలు, అందరికీ రహస్య జీవితాలు ఉన్నాయి, అందరూ చెప్పరు, నేను చెప్పాం, అంతే తేడా. టార్గెట్ చేస్తున్నారంటే మేము ఎదుగుతున్నాం అని అర్థం, మా ఎదుగుదల చూడలేక ఈర్ష్యపడుతున్నారు వాళ్ళని అర్థం. ఎవరికైనా సరే ఒక మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఊరికి మనం గెలుపు దిశగా వెళ్తున్నాం, మమ్మల్ని చూసి ఓర్చుకోలేక ఈర్ష్యపడే వాళ్ళ సంఖ్య ఎక్కువై వాళ్ళు అలా కామెంట్స్ చేస్తారు. మనం చూసి బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎవరికి లేదు ఇప్పుడు విప్పితే చాలా మందివి బయటికి వస్తాయని, అంటే అది ఎవరిని ఉద్దేశించి ఆ స్టేట్మెంట్? అందరినీ ఎవడుకుంటే వాళ్ళకి. అంటే నిజంగానే ఉన్నాయంటారు అసలు? అలాంటి ఎందుకు లేవు? నీకు ఎప్పుడు తెలియదా? నీకే అనిపించలేదు? నీ సర్కిల్ ఎవరికి ఏమీ లేవా? అందరూ శ్రీరామచంద్రులు ఉన్నారా? మరి అదే చెప్పాను నేను కూడా, నువ్వు చెప్పలేదు నేను చెప్పాను అంతే. సో ఇదే సిచ్యువేషన్లో కూడా చాలా మందికి బయట చూసే వాళ్ళకి కనిపించేది వేరు, అంటే ఇక్కడ జరిగేది వేరు అని చెప్తున్నారు కదా సార్. దాంట్లో కూడా ఇప్పుడు వకుల అనేది కనిపించేది వేరు అనకపోతే రెండు లైఫ్లు బాగుంటే ఆ లైఫ్ నుంచి ఎందుకు బయటకు వస్తారు? ఒక జీవితం బాగుంటే ఆ జీవితం నుంచి ఎవరైనా బయటకు ఎందుకు వస్తాం? ఇప్పుడు మా ఇద్దరు జీవితం బాగుంది, ఈ లైఫ్ నుంచి మేము బయటకు వెళ్తామా? వెళ్ళాం కదా. అంటే ప్రీవియస్ లైఫ్ బాగాలేదా మేడం? అంతే కదా, ప్రీవియస్ లైఫ్ బాగాలేక కదా బయటకు వస్తాం. అంటే ప్రీవియస్ లైఫ్ చాలా బాగుంది కావాలనే వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది. ఎవరు చెప్పిన వాళ్ళు? ఇప్పుడు మన మీది ఏదైతే రీల్స్ లో వచ్చింది, ఎక్కడ వచ్చింది? ఎవరు చెప్పినోడు ఎవడు? బాగున్న వాళ్ళు రోడ్ ఎందుకు ఎక్కుతారు? ఇలా ఎందుకు జీవితం బాగుందని ఎలా అనుకుంటారు? రోడ్ ఎక్కి మీడియాకి ఎక్కి రాజకీయంగా నేను పతనం అయిపోయే స్థాయికి దిగజారేటట్టు ఎక్కిన జీవితానికి బాగుందని ఎలా అనుకుంటున్నారు? బాగుంటే రోడ్డు ఎందుకు ఎక్కుతారు? మీరు ఇలాగే ఉంటే మీరు బాగున్నారని మేము అనుకుంటాం. మీరు రోడ్డు ఎక్కారనుకోండి ఏదైనా సబ్జెక్ట్ మీద, మీరు బాగులేరని మేము అనుకుంటాం. రోడ్డు ఎక్కిన తర్వాత కూడా మీ సమస్య బయటకు తెలిసిన తర్వాత కూడా బాగున్నారని ఎలా అనుకుంటాం? అందరికీ తెలిసింది. రోడ్ ఎక్కేదాకానే బాధలు బయటకు వస్తాయి. తాడు తెగే వరకు ఎవరైనా లాక్కూడదు, లాగితే ఇలాగే అవుతాయి. ఓకే, సో ఇక్కడ వకుల అయితే పెట్టారు కదా, వకుల పెట్టడానికి అలా రీజన్స్ అంటే కంప్లీట్గా మీరు స్టార్టింగ్లో చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న బిజినెస్ పరంగా ఇదే ప్లేస్ అనేది ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ ముందే చెప్పాను కదా ఎందుకు ఎంచుకున్నా హైదరాబాద్ అనేది. హైదరాబాద్ అని కాదు, హైదరాబాద్ లో ఇంకా చాలా ప్లేసెస్ అంటే మీ ఇక్కడ ఈ ఏరియాలో మంచి క్వాలిటీ అయిన శారీస్, మంచి శారీస్ లేవని నేను విని ఈ ఏరియా ముందు చూస్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలం నా కోసమే శ్రేణి గారు పెట్టారు. నాకున్న ప్యాషన్ ని గమనించి, నాకున్న ఇంట్రెస్ట్ ని గమనించి ఎంకరేజ్ చేసి తను సపోర్ట్ చేసి ఇక్కడ నాతో స్టోర్ పెట్టించారు. అంటే ప్రీవియస్ గా చూసుకున్నా కానీ మీ దగ్గర నుంచి ఒక ట్రెడిషనల్ డాన్సర్ ని చూసాము, అండ్ మీ దగ్గర నుంచి ఒక చిన్న చిన్న పాటలు కూడా వినుకుంటూ వచ్చాం. సడన్లీ ఎందుకు అది? సడన్లీ ఎందుకేంటి? బిజినెస్ ఉన్నదే బిజినెస్ ఫీల్డ్ లో మైండ్స్ ఆపేశారు. నెక్స్ట్ నాకు ఇష్టమైంది ఏంటని అతను గమనించి స్టార్ట్ చేశారు. అది రేపు ఇంకేమైనా పాటలు పాడుకోవటం వల్ల మన ఆకలి తీరుతుందో లేదా 10 మంది ఆకలి తీర్చగలిగిన వాళ్ళు తీరుదో మేము 10 మంది ఆకలి తీర్చాల్సిన ప్లేస్ లో ఉన్నప్పుడు మేము సంపాదించాలి కదా. ఇది ఇప్పుడు తప్ప? ఇప్పుడు ఒక 40 మంది దీని మీద బ్రతుకుతున్నారు, తప్ప? ఇది తప్పు కాదు. మరో 10 బ్రాంచ్లు వస్తే 1000 మంది బతుకుతారు, 2000 మంది అవుతారు. ఇది నేరమా? మరి అంటే మీరు కూడా ఒక ప్రమోషన్ లో కనిపించారు కదా, అంటే బిజినెస్ సిల్క్స్ ప్రిడామినెంట్ క్వాలిటీ ఇస్ అవర్ ప్రిడామినెన్స్. ఇప్పుడు కూడా యాడిస్తాం, తప్పే ఉంది. సినిమా ప్రమోషన్స్ కి క్వాలిటీ, వెరైటీస్, రీజనబుల్ ప్రైస్. వెంకటేశ్వర స్వామి గారి తల్లి పేరుతో వకుళామాత పేరుతో పెట్టుకున్నటువంటి వకుళా సిల్క్స్ కి విష్ చేయండి, వస్త్రాన్ని పొందండి, ధరించండి, తల్లి ఆశస్సులు పొందండి అని చెప్తాం. తప్పే ఉంది? మా వ్యాపారం మేమే ప్రచారం చేస్తాం, తప్పే ఉంది? ఇదేమైనా ఆర్థిక నేరమా? అంటే మిమ్మల్ని పొలిటికల్ గా ఒక పొలిటీషియన్ కూడా చేయొచ్చు. పొలిటీషియన్ అంటే వాడే 3 సార్లు పొలిటికల్ దొంగతనాలు, దౌర్జన్యాలు, దుఃఖాకోర్లు చేయట్లేదు. రాజకీయాలు చేస్తాం, వ్యాపారం చేస్తాం, వ్యాపారం ప్రమోషన్స్ చేస్తాం, అవసరమైతే డాన్స్ కూడా వేస్తాం, తప్పే ఉంది?
ఈ తప్పే ఉంది, నేరమా చట్ట ప్రకారం? లేదు. మీరు డాన్స్ చేశారు, ఎందుకు ఈయన రామ్మోహన్ నాయుడు ఎంపీ డాన్స్ చేయలేదా మొన్న? ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు చేయటం లేదా? నేను చేస్తే వచ్చిన తప్పేంటి? చేస్తాం, అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఓకే. సో మేడంలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి అసలు? మంచితనం, మంచితనం, మంచి మనిషి. మీకు మేడం సార్లో? అతనిలో నచ్చిందంటూ ప్రపంచంలో ఎవరికి ఏం ఉండదు. అతనిలో చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఒక ఉన్నతమైన విలువలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్. ఓకే. అంటే ఎమోషనల్ బాండ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సో మీ ఇద్దరి మధ్యలో కలిపిన ఎమోషనల్ బాండ్ ఏంటి అసలు? కష్టం నుంచే మా ఎమోషన్ వచ్చింది, సమస్యల నుంచే మా ఎమోషన్ వచ్చింది. మీకు మేడం సేమ్? సేమే కదా, ఇద్దరం కలిసే కదా కష్టాలు ఫేస్ చేసి. ఓకే. సో మేడంకి మీరు చెప్పాలి అనుకుంటే ఏమి చెప్తారంటే మీ గురించి ఎప్పుడు మీతోటి ఉండడానికి? ఎందుకు ఎప్పుడు ఉంటున్నాం కదా, మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరు బాగా తెలుసు. మమ్మల్ని ఏ శక్తి కూడా విడదీయలేదు. దానికి మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటే కొన్ని రిలేషన్స్ కి ఉంటుంది కదా మేడం. ఎందుకు ఉంటుంది? మేము కష్టాలు అనిపించి వచ్చి పెళ్లి చేసుకొని కలిసి ఉన్నాం. మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా జీవితం మా ఇష్టం. ఓకే. అంటే అఫీషియల్ గా అక్కడ డివోర్స్ అయిపోయాయి మేడం? మరి మీది? నా ఇద్దరిది తందు కోర్టులో ఉంది, నాది మ్యూచువల్ గా అయిపోయింది. ఇంకా అన్ని ఉన్నాయి కోర్టులో. ఇంకా దానిలో అఫీషియల్ అన్అఫీషియల్ ఏముంటుంది? కోర్టుల గురించి తెలిసిందే, సంవత్సరాలు వెళ్తూనే ఉంటాయి. అలా కోర్టు వచ్చినంత వరకు మేము ఆగుతూ ఉండాలా? ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి పోయే కాలం వస్తుంది. ఉన్నంత రోజులు హ్యాపీగా గడపాలని డిసైడ్ అయ్యి మా లైఫ్ గడుపుతున్నాం. ఓకే. అంటే మీ దగ్గర నుంచి క్లారిటీ ఉంది, మరి అటు సైడ్ నుంచి కూడా అదే క్లారిటీ? అటు సైడ్ నుంచి కూడా అంతే క్లారిటీగా ఉంది. అన్ని క్లారిటీగానే ఉన్నాయి. ఈ జనాలకి కొంతమందికి ఇంకా క్లారిటీ రాలేదు, తెలుసుకుంటే బాగుంటుంది. అటువైపు నుంచి ఆడిన వీడియోలన్నీ చూసుకుంటే క్లారిటీ దొరుకుతుంది. జనాలు కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి ఆదరిస్తున్నారు, లేదంటే ఎందుకు ఆదరిస్తారు? అదంతా అయిపోయింది, ఓల్డ్ ఎపిసోడ్ అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విలువైన సమయాన్ని నాకు అందించినందుకు. అండ్ ఇలానే వక్కుల ఇంకా బాగా డెవలప్ అయిపోయి తెలంగాణ మొత్తం బ్రాంచెస్ అయిపోయి అండ్ ఏపీలో కూడా మీ బ్రాంచెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.